నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. ఎలక్షన్ డ్యూటీలో 2000 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాల వరకు చేరే వరకు పోలీసుల భద్రత ఉంటుందంటున్నారు. పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను నల్గొండలోని రిసెప్షన్ సెంటర్ కు తీసుకువస్తామన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్ చంద్ర పవార్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రాంగం. ఇక రేపు పోలింగ్కు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. ఆ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంది మనతో పాటు మాట్లాడేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం ఎలక్షన్కి సంబంధించి? మా స్టాఫ్, అది సెక్టర్ ఆఫీసర్ కావచ్చు, పోలింగ్ బృందం కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ హాజరై వారి పోలింగ్ కేంద్రం సంబంధించిన నిన్న జరిగిన ర్యాండమైజేషన్ ప్రకారం వారి టీం ఏ పోలింగ్ స్టేషన్కి, ఏ కేంద్రానికి వెళ్తుంది అనేది ఈరోజే గోపనీయతని పాటిస్తూ ఈరోజు వాళ్ళకి తెలియచేయడం జరిగింది. వారు సంబంధించిన 2 రకాల మెటీరియల్స్ ఉంటాయి, స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ. సో అన్నింటినీ కూడా ఇప్పుడు వాళ్ళు సేకరించి మళ్ళీ మేము ఏర్పాటు చేసిన ట్రాన్స్పోర్ట్తో వాళ్ళు వారి పోలింగ్ కేంద్రంకి చేరుకుంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి డిస్పాచ్ కాగానే మేము సిఇఓ ఆఫీస్కి, ఎన్నికల సంఘాలకి ఒక నివేదిక పంపిస్తాము. దాని తర్వాత వాళ్ళు అక్కడ సేఫ్గా చేరుకున్నారనేది అది కూడా ఒక నివేదిక పంపడం జరుగుతుంది. అండ్ ఎస్పీ సార్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రూట్కి అది రూట్ భద్రత కూడా ప్రశాంతంగా ఎలా జరగాలి అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఉమ్మడి జిల్లాలు 3, కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు 12, మొత్తం కూడా 200 పోలింగ్ స్టేషన్. సో ఇందులో మొత్తం కూడా పనిచేసే సిబ్బంది కావచ్చు, ఐఆర్ ఆఫీసర్స్ కావచ్చు, ఎట్లా కోఆపరేషన్ ఉంది? చాలా బాగా కోఆపరేషన్ ఉండి, అది డిఓ స్థాయిలో కావచ్చు, ఏఆర్ఓ స్థాయిలో కావచ్చు, మేము అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఏఆర్ఓ స్థాయికి జస్ట్ పరిమితి చేస్తూ వాళ్ళతోనే రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాము. ఎక్కడైతే డిఓ వారి చొరవ అవసరం ఉంటుందో తప్పకుండా నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ఉదాహరణగా ర్యాండమైజేషన్ డిఓ ఆధ్వర్యంలోనే జరగాలి కాబట్టి అందరు డిఓ మాకు కోఆపరేట్ చేశారు. రాత్రి 11 వరకు ఆల్మోస్ట్ అన్ని 12 జిల్లాలో ర్యాండమైజేషన్ కూడా అయింది. అది ఎంసీసీ నివేదిక కావచ్చు, ఇప్పుడు పోలింగ్ బృందం సంబంధించిన వాళ్ళు సేఫ్గా చేరుకున్నారా లేరా అనేది ఆ నివేదిక కావచ్చు. నేను ఆరుగా ప్రతి డిఓతో జేసీ నల్గొండ, ప్రతి ఒక్క ఏఆర్ఓతో మేము మంచి సమన్వయంతో చేస్తూ ఉన్నాము. మొత్తం కూడా అంటే జనరల్ ఎలక్షన్లో కాంప్లికేటెడ్ ఎలక్షన్ పోలింగ్ బూత్లను కూడా చూస్తూ ఉంటారు. సో ఈ ఎలక్షన్లో కూడా ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? అవును, అది వెబ్ కాస్టింగ్ కూడా మేము ఆల్మోస్ట్ 80% వరకు చేసేసాము. ఇంకా క్రిటికల్ గురించి ఎస్పీ సార్ ఇంకా వివరాలు ఇస్తారు. మేము మా పోలింగ్ బృందం సంబంధించిన ఎక్కడైతే మాకు 100 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు అక్కడ తప్పకుండా 4 మందిని బృందంలో వేయడం జరిగింది. ఒక పిఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓస్. ఎక్కడైతే 100 కంటే తక్కువ మంది ఉన్నారు అక్కడ ఒక పిఓ, ఏపీఓ అండ్ ఓపీఓ. ఉన్నప్పటికీ కూడా అది సరిపోయి మాత్రం లేదనేది పిఓకి అనిపిస్తూ ఉంటే మా దగ్గర 15% రిజర్వ్ కూడా ఉంది. ఆ రిజర్వ్ నుంచి కూడా మేము వాళ్ళని అప్పుడు నియమిస్తూ ఉన్నాము. బట్ బహుశా ఆ పరిస్థితి రాదు. మీరు ఎలక్షన్కు ముందుగానే అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ చెప్పారు, జీవోని విడుదల చేశారు. ఎక్కడ కూడా అంటే స్కూల్ టైంలో ప్రచారం చేయొద్దని. అట్లాంటి టైంలో ఏమైనా కంప్లైంట్లు వచ్చాయా? ఇప్పుడు కూడా ఏమైనా కంప్లైంట్లు వచ్చాయా? టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, దానికి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? టోల్ ఫ్రీలో అయితే పెద్దగా రాలే. బట్ నాకు వాట్సాప్లో ఒకటి, అంటే వాళ్ళు నామినేషన్ ఒక అభ్యర్థి ఉండే, ఆయన అభ్యర్థిగా మనం గుర్తించే ముందు తన మీద ఏ చర్యలు తీసుకోలేమండి, దయచేసి అర్థం చేసుకోండి. ఒక అభ్యర్థిగా నమోదయ్యారనుకో, దాని తర్వాత వాళ్ళు ఏదైనా అది ఉల్లంఘనైనా కావచ్చు, ప్రలోభాలు పంచడమైనా కావచ్చు, ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా వారి మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము. మనం ఒక అభ్యర్థికి ఖర్చా ఎప్పుడు బుక్ చేయడం స్టార్ట్ చేస్తాము, తన స్క్రూటినీ తర్వాత ఒక ఫామ్ 7Bలో ఆయన పేరు వచ్చింది అప్పటి నుంచి. దానికంటే ముందు ఆయన ఫలానా ఏ చేసినా దానికి లెక్క చేయము. సిమిలర్లీ ఇప్పుడు వాళ్ళు ఒక అభ్యర్థిగా గుర్తించే ముందు వాళ్ళు చేసిన షికాయత్కి పెద్దగా ఏమి ఆధారాలు ఉండదు అండి. ఫైనల్గా ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఎంత ఉన్నది? ఓటర్లు ఎంత అంటే టోటల్గా వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటాయి? ఎండాకాలం కదా. అవును, మా ఓటర్స్ అయినా మా సిబ్బంది అయినా మేము వారి సంక్షేమం తప్పకుండా చూడాలి. పోలీస్ సిబ్బంది కావచ్చు, సివిల్ స్టాఫ్ కావచ్చు, వారి కోసం అక్కడ వైద్య శాఖ తరఫున ఓఆర్ఎస్, డ్రింకింగ్ వాటర్, ఫుడ్, షేడ్ అవి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు విపరీతంగా ఈ నెలలోనే విపరీతంగా ఎండ చూస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటివి జాగాలో, ఎక్కువ మంది ఓటర్స్ ఉన్న జాగాలో మేము షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా అనవసరం ఆ జాబితాలో పేరు లేని వాళ్ళు అక్కడ వెళ్ళి ఇబ్బంది పెట్టడం, దయచేసి ఆ కార్యక్రమం ఎవరు కూడా చేయవద్దు. ఫోటో ఐడి సామాన్య ఎన్నికల్లో ఆ 14 ఏదైతే ఉన్నాయో అవి వర్తిస్తాయి.
సార్ ఈ ఎలక్షన్స్కి సంబంధించి పోలీస్ మానిటరింగ్ ఎట్లుంది? ఇప్పుడు మన దగ్గర మొత్తం 37 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయండి. అందులో 5 క్రిటికల్ ఉన్నాయి. సో క్రిటికల్ వారీగా మనము క్రిటికల్కి సపరేట్గా స్కేల్ ఇవ్వడం జరిగింది, నార్మల్కి కూడా సపరేట్ స్కేల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు కూడా మనము ఆర్మ్డ్ ఎస్కాట్ ఇచ్చేసి మనం అక్కడ నుంచి పోలింగ్ మెటీరియల్ పంపడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్కి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అక్కడ మా సిబ్బంది వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత రాత్రి అంతా కూడా అక్కడ నైట్ హాల్ట్ చేసి మిగతా డిపార్ట్మెంట్స్తో పాటు రేపు పొద్దున ఎలక్షన్ సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మేము పకడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. ఎటువంటి ఇష్యూ అయినా కూడా మనము ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యేటట్టు స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. న్యూసెన్స్ క్రియేట్ అయినట్లుగా ఇట్లాంటివి ఏమన్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఏమన్నా అందాయా? ఇప్పుడు దాకైతే మాకేమీ ఫిర్యాదులు అయితే ఏం రాలేదండి ఎటువంటి న్యూసెన్స్ లాంటి గురించి. 12 జిల్లాల నుంచి కూడా మొత్తం కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అన్ని కూడా ఇక్కడికి తరలి వస్తాయి. సో వాటికి మానిటరింగ్ ఎట్లా ఉంటుంది, వాటి బందోబస్తు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు జిల్లా వారీగా ఇప్పుడు 12 జిల్లాలలో ఆ కన్సర్న్డ్ యూనిట్ ఆఫీసర్స్ అంటే ఆ కన్సర్న్డ్ ఎస్పీసీ అక్కడ ఉన్న పోలింగ్ లొకేషన్స్ దగ్గర వాళ్ళు డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. రూట్ ఆఫీసర్స్కి సంబంధించి కూడా అదే జిల్లా నుంచి డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆఫ్టర్ ది ఎలక్షన్స్ వాళ్ళందరూ కూడా ద సేమ్ రూట్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎస్కాట్తో మళ్ళీ మన నల్గొండకి రావడం జరుగుతుంది. సో మనకి 12 జిల్లాల నుంచి ఆల్ ది పోలింగ్ మెటీరియల్ విల్ కమ్ టు ఆర్ రిసెప్షన్ సెంటర్ ఇన్ అర్జలాబావి. సో దానికి సంబంధించి మేము అన్ని జిల్లాలతో ఎస్పీస్తో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము మనము. అండ్ వీఆర్ ఆల్సో మానిటరింగ్ దర్ లొకేషన్స్. ఈ ఎలక్షన్స్ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందా లేకపోతే ఎట్లుంటుంది? ఈ ఎలక్షన్స్కి కూడా నిన్ననే మనం కలెక్టర్ మేడం గారు 144 సెక్షన్ ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ అమల్లో ఉంది అది. సో ఇది ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నాం. ఖచ్చితంగా కూడా సజావుగా జరిగే విధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా మేము మానిటరింగ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పొస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి అండ్ నల్గొండ జిల్లా ఎస్పీ. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 నల్గొండ జిల్లా.